హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లోపల ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చిన్న అల్లం ముక్కని తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు యాడ్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత శనగపిండి వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, పూరీ